గురుగారు, ఈ వారం వృషభ రాశి వారికి ఎలా ఉంది? వృషభ రాశి వారికి 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 2లో గురువు, ఏకాదశంలో శని, దశమంలో రాహు. శుభయోగాలు ఉన్నాయి. లక్ష్యం త్వరగా పూర్తవుతుంది. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ధర్మబద్ధంగా ముందుకు సాగి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మనస్సౌఖ్యం ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో మీ కర్తవ్యాలు మీరు సకాలంలో మొదలు పెట్టడం ద్వారా అవి పూర్తవుతాయి. ఉద్యోగంలో మంచిపై దృష్టి నిలపండి. అలాగే ఉత్సాహంగా ముందుకు సాగండి. వ్యాపారంలో ముందు చూపు అవసరం. ఆర్థిక నష్టాలు రాకుండా సరైన సమయంలో జాగ్రత్తగా వాయిదాలు వేయకుండా ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. మనోధైర్యాన్ని కోల్పోకుండా నిర్ణయాలు తీసుకుంటే మంచి జరుగుతుంది. అనవసరమైన భయాందోళనకు గురి కావద్దు. లాభంలో శని చక్కటి కార్యసిద్ధిని ప్రసాదిస్తున్నారు. తోటివారితో సంతోషంగా గడిపే కాలం ఉన్నది. అన్ని విధాల మేలు జరుగుతుంది. ప్రధాన కార్యక్రమాల్లో ఈ వారంలో గురువు యొక్క వక్ర గమనము, మిథున ప్రవేశము రావడం వల్ల వృషభ రాశి వారికి శుభం జరుగుతుంది. దైవ బలం పెరుగుతుంది. వృషభ రాశి వారు ఎటువంటి స్తోత్రాలను పఠించాలి? వృషభ రాశి వారు శ్రీ సూర్యనారాయణమూర్తి ధ్యానం చేయటం మంచిది. వృషభ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? సూర్యుడిని ప్రత్యక్షంగా దర్శించండి. ఎటువంటి దానాలు చేయాలి? సూర్య ప్రీతిగా గోధుమల దానం చేయండి.